అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో రెండు భవనాలు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పుత్త సుధాకర్ యాదవ్ గారు నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పాఠశాల. టెంపరీ భవనాలు వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడతాను, కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అది ఎట్లా పూర్తి చేయాలో ఆయనతో కూడా నేను డిస్కస్ చేసి ముందుకు వస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఐతుపట్ల ఆనందరావు గారు అడిగారు అధ్యక్ష. కోనసీమ గురించి ఆనందరావు గారు కానివ్వండి, గౌరవ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడారు. ఎంపీ మన హరీష్ కూడా నాతో మాట్లాడారు అధ్యక్ష. హైయర్ ఎడ్యుకేషన్లో కొంచెం మన జిల్లా వెనకబడి ఉందనేది విషయం వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మన డిగ్రీ కళాశాల మనం కేటాయించాం. పనులు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. మన ప్రాంతానికి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత మన కుటుంబ ప్రభుత్వం పైన ఉంది. ఒకసారి ఇది కూడా నేను స్టడీ చేసి పాలిటెక్నిక్ అక్కడ ఎట్లా ఏర్పాటు చేయాలో దానిపైన కూడా మేము అందరం డిస్కస్ చేసి మళ్ళీ మీకు ఇన్ రైటింగ్ ఇస్తాం అధ్యక్ష. ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ 70% అధ్యక్ష. వారి సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి. మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి. అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వైసీపీ ఎమ్మెల్యేలు వేశారు మరి